హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు హరీస్ ఈ డైరీ. ఇవాళ నేను బీట్రూట్ టేస్ట్ అస్సలు నచ్చని వాళ్ళు కూడా ఇది ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాంటి బీట్రూట్ పలావ్ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది చూసేయండి. ముందైతే కుక్కర్లో కొంచెం నెయ్యి అలానే కొంచెం నూనె రెండు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత నార్మల్గా మన దగ్గర బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, నా దగ్గర అయితే బిర్యానీ ఆకు, లవంగాలు అండ్ ఇలాచీ ఉంటే అవి వేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర షాజీరా ఉంటే అది వేసుకోండి, అది వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఒక 1 minute వేయించుకున్న తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలానే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అవి కూడా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడే కొంచెం పసుపు వేసుకుంటాను. సో ఇన్ కేస్ మీరు అలా వేసుకోకపోతే ఈ స్టేజ్లో కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్ కట్ చేసుకోకండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఈ సైజులో బీట్రూట్ పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే మనకు కుక్ అయిన తర్వాత బీట్రూట్ పీసెస్ తెలుస్తూ బాగుంటుంది చూడ్డానికి లుక్. మరీ చిన్న పీసెస్ వేసుకుంటే బీట్రూట్ పీసెస్ స్మాష్ అయిపోతాయి. సో బీట్రూట్ పీసెస్ కూడా ఒక 2 minutes వేయించుకున్న తర్వాత మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బీట్రూట్ క్వాంటిటీకి నేనైతే ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకున్నాను. మీరు ఇన్ కేస్ బీట్రూట్ క్వాంటిటీ పెంచుకున్నట్లయితే దాన్ని బట్టి టొమాటోస్ని తీసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ లేకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 minutes తర్వాత మూత తీసి చూస్తే ముక్క కొంచెం మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం అండ్ నా దగ్గర ఉన్న గరం మసాలా పౌడర్ నేను వేసుకున్నాను. మీ దగ్గర ఏ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోండి. లైక్ బిర్యానీ మసాలా ఆర్ గరం మసాలా ఏదో ఒకటి ఉంటాయి కదా, మనకి బయట దొరుకుతాయి కదా, అవి వేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ 1 glass రైస్ క్వాంటిటీ తీసుకున్నాను. సో 1 glass రైస్కి 1.5 glass వాటర్ పోసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ అది ఒకసారి టేస్ట్ చూసుకొని ఇన్ కేస్ ఏమైనా తగ్గితే అవి అడ్జస్ట్ చేసుకోండి. రైస్ని అయితే ఒక 1/2 hour ముందే సోక్ చేసి పెట్టుకోండి. సో ఈ స్టేజ్లో ఆల్రెడీ నేను 1/2 hour ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 3 whistles వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలాంటి పలావ్ రెసిపీస్ కుక్కర్లో చేసేటప్పుడు 1:1.5 రేషియోలో మనం వాటర్ తీసుకోవాలి. ఇన్ కేస్ 1కి 2 glasses పోస్తే ఏమవుతుందంటే రైస్ బాగా మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, రైస్ బాగా కుక్ అయ్యి మంచిగా ఉంది చూడ్డానికి పొడి పొడిగా. దీన్నైతే డైరెక్ట్గా ఇలా తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే మీరు రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అంతే అండి, సూపర్ టేస్టీ బీట్రూట్ పలావ్ అయితే రెడీ. సో మీ ఇంట్లో కూడా నాలాగే బీట్రూట్ టేస్ట్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వాళ్ళకి రెసిపీ చేసి పెట్టండి. అండ్ మీకు దీని టేస్ట్ నచ్చిందా లేదా అన్నది కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.